ఆంధ్రప్రదేశ్లో మహిళల అక్రమ రవాణా, అదేవిధంగా ఆ వాలంటీర్ల పాత్రకు సంబంధించినటువంటి అంశాల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మీద పలు కేసులు, ఫిర్యాదులు, వ్యవహారం ఇవన్నీ కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థ మీద, ఈ వాలంటీర్ల వ్యవస్థ వల్ల చాలా నష్టం జరుగుతుంది, గ్రామాల్లో అరాచక శక్తులుగా ఉన్నారు అనేటువంటి దాని మీద చాలా సందర్భాల్లో వారాహి విజయయాత్ర బహిరంగ సభల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ విధమైనటువంటి విమర్శలు చేశారు. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో వారాహి విజయయాత్ర సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో ఈ 5 ఏళ్ల కాలంలో 29,500 మంది వరకు మహిళలు కనపడకుండా పోయారు. వాళ్ళలో కొంతమంది మళ్ళీ తిరిగి వచ్చారు. మరి మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఒక 8,000 మంది ఏమో వాళ్ళు ట్రేస్ అవుట్ అయ్యారు అని. మరి మిగతా సుమారుగా 21,000 పైగా మంది ఎక్కడికి వెళ్ళారు ఏంటి? ఇవన్నీ కూడా అనుమానాలు కలిగించేటువంటి విధంగా ఉన్నాయి. మహిళలకు రక్షణ లేదు. వాలంటీర్లు సేకరించేటువంటి సమాచారం వల్ల ఈ విధమైనటువంటి మానవ అక్రమ రవాణాకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేటువంటి విధంగా వాలంటీర్లు కొంత అరాచక శక్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నట్లుగా మాట్లాడారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరూ కూడా ఆయన చాలా చోట్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంట్లో పవన్ కళ్యాణ్ వాడినటువంటి పదాలు ఏమిటి అని అంటే, ఇది ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి సమాచారం ఉంది, ఎలా ఉంది అని అంటే, అది రికార్డెడ్, అందరికీ అది ఓపెన్ డాక్యుమెంటే. ఎన్సీఆర్బీ డాక్యుమెంట్ అన్నది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఆ సమాచారము ఆ వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉండదు. అందరూ కూడా సమాచారం ప్రకారంగా అందరూ మాట్లాడచ్చు, తప్పేం ఉండదు దాంట్లో. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కానీ లేకపోతే వీటి మీద విమర్శలు చేసే దాంట్లో కొన్ని ఆధారాలు ఇవన్నీ ఉండాల్సిన. అయితే పవన్ కళ్యాణ్ వీటి మీద చేసినటువంటి ఆరోపణల విషయానికి వచ్చేసరికల్లా వాలంటీర్ల మీద, అదేవిధంగా మానవ అక్రమ రవాణా, మహిళల అదృశ్యం, వీటి మీద మాట్లాడుతూ కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం ఉంది నాకు అనేటువంటి విధంగా మాట్లాడారు. వాస్తవంగా కేంద్ర నిఘా వర్గాలు అని అంటే కేంద్ర ప్రభుత్వంలో అంతర్భాగం. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో నిఘా వర్గాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి ఒక వ్యవస్థ నిఘా వర్గాల సమాచారం మిగతా అందరికీ అది బహిర్గతం అయ్యేటువంటిది కాదు, పబ్లిక్ వ్యవహారం కూడా కాదు, పబ్లిక్ డాక్యుమెంట్ కూడా కాదు. అలాంటి వెబ్సైట్లలో నాటిలో అందుబాటులో ఉండదు. వాళ్ళు ఏమైనా సమాచారం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర పోలీసు శాఖలకి, రాష్ట్ర హోంశాఖ ఇట్లాంటి వాళ్ళకి సమాచారం ఇస్తారు. అది కూడా అది బహిరంగంగా కాదు, వాళ్ళకి అలర్ట్ చేస్తారు. మరి పవన్ కళ్యాణ్కి ఎలా ఇస్తారు అనేటువంటిది అప్పుడు చర్చ జరిగినటువంటి. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉండొచ్చు, అది రాజకీయపరమైనటువంటి పొత్తు. బీజేపీ, జనసేన వీళ్ళందరూ, బీజేపీ అంటే ప్రభుత్వము, బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వమే, కానీ ప్రభుత్వం మొత్తానికి బీజేపీ పార్టీ వ్యవహారం కాదు అది. అందుకని నిఘా వర్గాల మాట కూడా, కేంద్ర నిఘా వర్గాల మాట కూడా వాడటం, ఇవన్నీ కూడా కొంత చర్చనీయాంశమే. దీనికి సంబంధించి తాటికొండ వాలంటీరు, కంతేరుకు సంబంధించిన వాలంటీరు బి పవన్ కుమార్ అని అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దీని మీద గుంటూరు కోర్టు ఈ కేసును స్వీకరించింది. ఐపీసీ సెక్షన్ 499/500 ప్రకారంగా ఈ కేసుని టేకప్ చేసింది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్కి గుంటూరు కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. మార్చి 15వ తేదీన ఈ కేసు విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసు విచారణకు ఆయన కోర్టుకు హాజరవుతారా లేదా, లేకపోతే ఈ కేసు అక్రమమైనటువంటి కేసు ఏమైనా క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేసుకుంటారా, లేదంటే కేసే కొట్టివేయమని హైకోర్టులో వేస్తారా, ఈ కోర్టులో విచారణకు హాజరు కాకుండా నాకు మినహాయింపు ఇవ్వండి అనేటువంటి దాని మీద ఏమైనా కోర్టును కోరతారా అనేటువంటిది తెలియదు. ఒకవేళ ఈయన హాజరు కాలేదంటే కోర్టు ఏమైనా ఆదేశిస్తుందా ఈయన అరెస్ట్ చేయండి అనేటువంటి దాని మీద బహుశా అంత వరకు ఉండకపోవచ్చు. దీంట్లో అయితే పోలీసులు ఆల్రెడీ ఇది కోర్టు నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన కోర్టుకు వెళ్ళి ఆయన వాళ్ళ తరఫున లాయర్ ద్వారాగా తన వాదన వినిపించేదానికి అవకాశం ఉండొచ్చు.
ఏదేమైనప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఏదైనా ఒక విషయం, ఒక విమర్శ తన రాజకీయ ప్రత్యర్థుల మీద కానీ ప్రభుత్వం మీద కానీ మాట్లాడేటప్పుడు మాట్లాడచ్చు. ఖచ్చితంగా సమాచారం ఉన్నప్పుడు ఖచ్చితంగా విమర్శలు చేయొచ్చు, ప్రజల తరపున మాట్లాడతారు ప్రతిపక్ష పార్టీలు. కానీ ఆధారం లేనటువంటి మాటలు, అదేవిధంగా ఒక వ్యవస్థ, ఇది వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటిది ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉంది. ఈ రోజున నవరత్నాలకు సంబంధించినటువంటి అన్ని పథకాలని ఈ రోజున వాలంటీర్ల ద్వారాగానే ప్రభుత్వం వాళ్ళకి ప్రజలకు అందిస్తుంది. మరి అలాంటి వ్యవస్థ మీద అపనమ్మకం ఏర్పడితే వాళ్ళ ద్వారా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒకరోజు ఏదో మాట్లాడాడు, నేను వీడియో చూసిన సందర్భం, ఏది మగోళ్ళు లేనటువంటి సమయంలో వెళ్ళి తలుపులు కొడతారు, ఇదేంటి అనేటువంటి విధంగా. అది ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థలో లోపాలు ఉంటే మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు ఇచ్చే సర్వీస్ని మనం గమనించాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఉంటేనే కదా ఖచ్చితంగా ఈ విధంగా 1వ తారీఖు వచ్చేసరికల్లా ఉదయానికల్లా వెళ్ళి వాళ్ళు ఇంతకుముందు లైన్లో ఎవరు నుంచోకుండా వెళ్ళి పెన్షన్లు తీసుకునేటువంటి పరిస్థితి, ఇంటికి పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి, ఇలాంటి సర్వీసులు అందుతున్నాయి. దీని మీద పాజిటివ్ ఉంది వాలంటీర్ల వ్యవస్థ మీద గ్రామీణ ప్రాంతాలు సర్వీస్ పొందేటువంటి వాళ్ళు. అలాంటప్పుడు రాజకీయ పార్టీలు కొంచెం ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ కేసుని ఏ విధంగా ఎదుర్కొంటారు ఏమిటి పవన్ కళ్యాణ్ అని చూడాల్సినటువంటి అవసరం.